హలో ఎవ్రీవాన్, ఇంకా నవంబర్ మంత్ అయిపోయింది. ఈ ఇయర్కి ఫెస్టివల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. డిసెంబర్ మంత్లో ఫెస్టివల్స్ ఏమి ఉండవు కదా, కాకపోతే మాకు మాత్రం 2 ఫెస్టివల్స్ ఉంటాయి. అవే మా పిల్లల బర్త్డేస్. ఎందుకు ఫెస్టివల్ అంటున్నా అంటే, మనం అనుకున్న టైంలో అనుకున్న విధంగా పిల్లలు పుట్టేసింది కాబట్టి మేమైతే చాలా హ్యాపీ. అందుకోసమే ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డేస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాము. అంటే ఉన్నంతలో అయితే బాగా సెలబ్రేట్ చేస్తాము. సో ఇంకా బర్త్డే అంటే కావాల్సిన ఏంటి, మెయిన్గా మంచి డ్రెస్సెస్ కదా. ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్ అయిపోయింది, మొత్తం అంతా సెర్చ్ చేసినాం. వాళ్ళు అనుకున్నవి దొరకలేదు. ఇప్పుడు మనం అనుకున్నవి కాదు, వాళ్ళు ఒకటి మైండ్లో అనుకుంటారు కదా, అవి అనుకున్నవి దొరకలేదు. సో ఇంకా జూడియోకి వెళ్తున్నాము. ఇప్పుడు మంచిర్యాల దగ్గర జూడియో పడింది కదా, అందులో చూద్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను మా బాబుని చాలా ఇరిటేట్ చేసేస్తున్నా, ఎందుకంటే వాడికి ఫొటోస్ వీడియోస్ అంటే అస్సలు నచ్చవు. నాకేమో అంటే కెమెరా పట్టుకొని కూర్చుంటా, ఫోటో తీయడం వీడియో తీయడము. సో ఇంకా వాడిని ఇరిటేట్ చేస్తున్నా. సరే ఓకే, నచ్చదంటే వెనుకకి కూర్చోవచ్చు కదా, కావాలని ఫ్రంట్కి వచ్చి ఫేస్ దాచేసుకుంటున్నాడు. ఇంకా నేను ఊరుకుంటున్నా, కావాలని వీడియో తీస్తున్నా, ఫోటో తీస్తున్నా. ఇంకా మా పాప అయితే ఓకే, దేనికంటే దానికి రెడీ, ఫోటోకైనా వీడియోకైనా చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ మా బాబుకి అయితే అస్సలు నచ్చదు. ఇంకా ఫైనల్గా జూడియోకి అయితే వచ్చేసినాము, లోపలికి ఎంటర్ అయిపోయినాము. ఇంకా వాళ్ళకి ఎక్కడ చూడాలో అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి ఎంట్రన్స్లోనే కనిపించేసినవి. వాళ్ళు ఒకటి మైండ్లో అనుకున్నారు అన్న కదా, అవి కనిపించేసినాయి. ఒక సైజ్ చూసుకోవాలి అంతే. ఇంకా ఫైనల్గా అయితే దొరికేసినాయి. ఇంకా మా బాబుకి ఒక్కడికే చూడాలి. వాడు ఏంటంటే వాడి ఏజ్ 11 ఇయర్స్, కానీ వాడు ఫుల్ హైట్ అయిపోయి 14 ఇయర్స్ 15 ఇయర్స్ లాగా కనిపిస్తున్నాడు. వాడికి కింద సెక్షన్ ఉంటుంది కదా, బాయ్స్ సెక్షన్లోనేమో చిన్నగా అయిపోతున్నాయి, పైన సెక్షన్లోనేమో పెద్దగా అయిపోతున్నాయి. వాడి సైజ్ దొరకబట్టడమే చాలా కష్టమైంది. వాళ్ళు చెప్పిండ్రు ఈ బాబుకి ఇక్కడ దొరకదు, ఒకసారి పైన ట్రై చేయమని. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. కాకపోతే పైనదేమో వాడికి ఎక్కువ అయిపోయింది సైజు, కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది, కింది తక్కువ అయిపోయింది. ఇంకా వాడితోనే కష్టమైంది, చాలాసేపు వాడికే టైం పట్టింది. ఇంకా వాళ్ళ షాపింగ్ అయిపోయింది. నన్ను ఏం షాపింగ్ చేయొద్దని ముందే వార్నింగ్ ఇచ్చిండు మా ఆయనే. కాకపోతే ఫుట్వేర్ అనేది చాలా తక్కువ ఉందండి కాస్ట్. ఇంకా మనం బయట షాప్స్తో కంపారిజన్ చేస్తే చాలా తక్కువ ఉంది కాస్ట్ అనేది. 300కే మంచి ఫ్యాన్సీ ఫుట్వేర్ దొరుకుతున్నాయి. అదే చెప్తున్నా మా ఆయనకి. మళ్ళీ అసలే మన సైజు లాస్ట్ సైజు అస్సలు దొరకవు, అంటే మనకి నచ్చినవి దొరకవి. ఉన్న మోడల్స్లోనే మనం చూస్ చేసుకోవాలి, అట్లా కాంప్రమైజ్ అయిపోవాలి. ఎందుకంటే లాస్ట్ సైజ్ నాది. ఇంకా తను కూడా చూసిండు, బాగున్నాయి తీసుకోమని చెప్పిండు. ఫైనల్గా అయితే నేను చెప్పిన, అసలు నా సైజ్ దొరకదు కదా, ఇక్కడ చాలా బాగున్నాయి 2 pairs తీసుకుంటా అని చెప్పిన. అదే ఫస్ట్ వద్దన్నాడు, కానీ తర్వాత ఓకే తీసుకోమన్నాడు. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్ బిల్లింగ్ టైమ్. ఇంకా అప్పుడే వాళ్ళు ఏదో మర్చిపోయిండ్రు, పైకి వెళ్ళిండ్రు. ఇంకా మేము ఇదే టైం అనుకొని ముందే ఉంది కదా ఫస్ట్ కాస్మెటిక్స్ది, అక్కడి రోకి వెళ్ళినాము. ఫైనల్గా అయితే ఒకటి లిప్స్టిక్ తీసుకొని అందులో వేసేసినాము. ఇంకా మొత్తం అంతా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాము.